స్టాఫ్ అందరూ ఉండేది మీకోసమే. ఓకే, మా స్టాఫ్ అనేది ఎక్కువ క్రౌడ్ని మేనేజ్ చేయలేము. ఓకే, సో ఎప్పుడైనా మీతో కొంచెం దురుసుగా మాట్లాడినా ఓకే ఐఎమ్ సారీ. ఓకే, మీ అందరికీ సారీ. ఓకే, ఎవరైనా మీతో రఫ్గా మాట్లాడితే నాకు చెప్పండి, మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా వందల మందిని మేనేజ్ చేయడం కష్టమే కదా ఉంది. మనం కూడా వాళ్ళ ప్లేస్లో ఉండి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు మీతో మంచిగా మాట్లాడాలి, మీతో బిహేవియర్ సరిగ్గా ఉండాలి. అలా ఎవరైనా స్టాఫ్ మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోతే నాకు చెప్పండి. ఓకే, అదే మీరందరూ ఓకే ప్లీజ్, ఓకే మీకు దండం పెడుతున్నా. మీరు బయట ఏం చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. లోపల వచ్చిన తర్వాత మీరు ఎట్లా రియాక్ట్ చేస్తారో, ఎట్లా బిహేవ్ చేస్తారు పేషెంట్తో అనేది అది కూడా మ్యాటర్ అవుతుంది. నేను లోపల ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినా, ఏం చేసినా కూడా, నేను ట్రీట్మెంట్ ఏమి ఇచ్చినా పెద్ద ఏం లేదు, నేను మాటలే కదా. మీ బిహేవియర్ ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? ఎవరికైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా స్టాఫ్ మీద? నిజంగా చేతులు లేపండి. ఉన్నాయా? ఏమని చెప్పు నీకు లేదు కదా. సో ఎవరైనా మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోతే నాకు లోపల వచ్చి చెప్పండి. మీరందరూ దేవుని మొక్కుతారా? ఏమని మొక్కుతారు? అవా మీ ఆరోగ్యం మంచి ఉండాలి మొక్కుంటారా? నేను దేవుని ఏం మొక్కుంటా సార్? మీ కష్టాలని నాకు ఇచ్చేయాలా, నా సుఖాలని మీకు ఇచ్చేయాలి. సో నా ప్రాబ్లం ఏంటంటే నేను బాగా ఎమోషనల్. ఓకే, సో ఐమ్ సారీ. కానీ మీరు కూడా ఎంతసేపు నేను నా సుఖం నా సంతోషం అట్లా ఉండకండి. ఓకే, ఎంతసేపు అయితే మీరు మీ గురించి ఆలోచిస్తారో ఆ దేవుడు మనల్ని చూడడు. మనం ఎదుటోడి గురించి, మనకు సంబంధం లేని వాడి గురించి ఆలోచిస్తే చూస్తాడు. అండ్ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నమ్మనోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉంటే నిజంగా చెప్పండి, చేతులు లేపండి. నిజంగా దేవుడు నమ్మలో ఉంటే లేపండి. ఎందుకంటే దేవుడు ఒక రూపంలో ఉన్నాడని నేను కూడా చెప్పలేను. ఒక శక్తి ఉంది, ఒక యూనివర్సల్ ఎనర్జీ, అది మనందరినీ చూస్తుంది. సో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు, మీ చేతులు ఎట్లుండాలంటే ఆ శక్తి మనల్ని చూసేటప్పుడు మనం ఏం మాట్లాడతామో, ఎటువంటి పనులు చేస్తామో అట్లే చేయాలా. నువ్వు పక్కనోడికి తెలియకుండా పని చేయొచ్చు, మీ అమ్మకి తెలియకుండా పని చేయొచ్చు, నాన్నకి తెలియకుండా పని చేయొచ్చు, పిల్లానికి బిడ్డలకి తెలియకుండా ఎన్ని పనులైనా చేయొచ్చు, సమాజానికి తెలియకుండా ఎన్ని పనులైనా చేయొచ్చు. కానీ మనసులో ఆలోచనలు, నీ మెదడులో ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు ఆ దేవుడు చూస్తుండు. సో అబద్ధాలు మాట్లాడకండి, నిజాయితీగా బతకండి. తప్పులేదు కదా, అందులో తప్పులేదు కదా. మరీ ఎక్కువ స్వార్థం వద్దు. ఉన్న కాడికి మంచి పని చేసి కష్టపడి మీకు మీ పిల్లల కోసం బట్ట, ఇల్లు, కొంచెం సేవింగ్ చూసుకొని జాలీగా భూములు 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 పేరు పైసలు ఏం పట్టుకెళ్ళేది లేదు. అర్థమవుతుందా? మీ రిపోర్ట్స్ ప్రకారం పిలుస్తారు. ఓకే, అరే కరెక్ట్ ఆర్డర్ ప్రకారం పంపించండి, ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రకారం రావాలా. కొన్నిసార్లు టెస్టులు ముందు వెనుక అయితే కొంచెం ముందు వెనుక కావచ్చు. సో దానికి మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ఓకే, ఇవాళ ఆజాయా. మీరు ఎప్పుడు వచ్చినా నా దగ్గర మీరు ముందు వాడే మందులు తీసుకురండి. ఏవైతే మందులు వాడతారో దయచేసి ఆ మందులు తీసుకురండి. అది చూసి నేను మందులు తగ్గించాలా, పెంచాలా, మందులు మార్చాలా నాకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చినాక మీకు ఏదైతే పరీక్షలు చెప్తారో దయచేసి అది చేసుకోండి. మీకు అవసరం ఉంటేనే చెప్తారు. 1-2 months అయితే చెప్పారు, లేట్ అయితే చెప్తారు. నా దగ్గర కాకపోతే మీరు ఎక్కడ చేసినా నాకు పర్వాలేదు, మంచి ల్యాబ్లో చేసుకోండి. పైసలు తక్కువ అవుతాయని క్వాలిటీ లేని ల్యాబ్స్లో చేసుకోకండి. మంచి ల్యాబ్లో, నమ్మకం ఉన్న ల్యాబ్స్లో చేసుకోండి. చేసుకుని నాకు చూసినా పర్లేదు. అర్థమైందమ్మా? ఎందుకంటే నేను కొన్ని డైట్స్ చెప్పాలా, ఇది తిను ఇది తినొద్దంటే ఆ బ్లడ్ రిపోర్ట్స్ నాకు కావాలి. దానికోసమే మీకు పరీక్షలు చేసుకోమంట. మందులు రాసి ఇంకేముంది, నేను 10 గోళీలు నేను కూడా రాయగలను. అవునా? అతి తక్కువ మందులో అందరు డాక్టర్ అదే అనుకుంటారు, అందరు డాక్టర్లు కూడా అదే కోరుకుంటారు. అతి తక్కువ మందుల్లో, అతి తక్కువ పరీక్షల్లో పేషెంట్ బాగు కావాలని కోరుకుంటారు. 98-99% డాక్టర్లు అట్లే అనుకుంటారు. ఎవరో 100కి ఒకరో ఇద్దరో దొంగలు ఉంటారు.
అంతే కదా. సో దానికని మన అందరూ డాక్టర్లు చెడ్డోళ్ళని ప్రచారం చేయకండి. నేను ఒక్కరిని ఏదో గొప్ప డాక్టర్ని కాదు, అందరు మంచోళ్ళే, అందరు నాకు అన్నదమ్ములే, అక్క చెల్లెలు. అవునా? సంతోషం. మీకేం ఇష్యూస్ లేవు కదా, మీకు డైట్ ఇచ్చారు కదా, అందులో మీకు ఏమైనా డైట్ ఇస్తే మీరు చదివి చూసి వెళ్ళండి. డౌట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు. సారీ, మళ్ళీ నేను డైట్ గురించి చెప్తున్నా అపాయింట్మెంట్ అంటావు. పావని మేడం వచ్చిన నువ్వు పావని మేడంని కాదు చెప్పిన. ఓకే, సో మీరు డైట్ ఏది ఇస్తారో అది చూసి వెళ్ళండి. అందులో ఏమైనా డౌట్ ఉంటే అడిగి వెళ్ళండి. నేను చెప్పిన డైట్ ఏదైతే ఉంటుందో ఫాలో చేయకుండా వట్టిగా మందులు మింగితే మంచి అవుతారంటే నాకు తెలిసి కాదు. చెప్పినట్టు వినండి, ఎట్లా చెప్తున్నా అట్లే చేయండి, కొంచెం కూడా అడిట్ చేయకండి.